కవితను నిన్న తీన్మార్ మల్లన్న ఏదో మాట అనేసాడు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్న కవితక్కకు తన గ్యాంగ్స్టర్స్ని పంపించి మరి తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయించి ఇంత హడావుడి చేసిన ఈమెకి తన తండ్రి నుంచి కానీ తన అన్నదమ్ముడి నుంచి కానీ తన మేనమావ కొడుకు నుంచి కానీ హరీష్ రావు నుంచి కానీ ఒక్క మాట సపోర్టింగ్ చేసే మాట ఒక్కటి రాలేదు. అంటే ఆమెకి బీఆర్ఎస్కి సంబంధాలు తెగతెంపులు అయిపోయాయి. షీఈ్ నో మోర్ విత్ బీఆర్ఎస్. మరి తను ఏం చేస్తుందో, రాబోయే రోజులు ఏమవుతుందో మరి జాగ్రత్తగా ఆవిడ వెళ్తుందా? ఎందుకంటే చాలా కష్టం. ఒక పక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దాన్ని ఎంత ఇదిగా తీసుకొచ్చాడంటే అంత ఇదిగా తీసుకొచ్చాడు. ఇటుపక్క తండ్రి ఈ రెండు మదపు తేనెలు కొట్టుకుంటుంటే మరి ఈ కవిత మధ్యలో దూరిన మన మస్కిటోలాగా అయిపోవచ్చు. కానీ ఆవిడకి సరైన రాజకీయ అవగాహన ఉండట్లేదు, ఒక స్ట్రాటజీ ఉండట్లేదు. ఏదేమైనా సరే మల్లన్ ద్వారా మరొకసారి ఈ లైమ్ లైట్లోకి వచ్చింది. తన పేరు అన్ని పేపర్లో పట్టడం, తనకు మెల్లిగా తన జనాలు కొంతమంది తన వైపు తన పక్షాన ఉండటానికి అవకాశం కూడా పెరిగింది. మరి ఈ చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేసిన కవిత రాబోయే రోజుల్లో దీన్ని ఎలా మలుచుకుంటుందో తన యొక్క భవిష్యత్తు కోసం అనేది వేచి చూడాల్సిన పని.